శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వై నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 16వ అధ్యాయము గురు శిష్యోభయ లక్షణం నుండి 11వ కందార్థము క్రమ సంఖ్య 258. విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసున్, వినజెప్ప నేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మ మెరిగేరా, దీనందుండే ధర్మ మెరిగేరా. జనులే కొబ్బరికాయ తిన నేర్పు గలవారు, తిన నేర్చునా కోతి తన కాకాయ బీనా మర్మ మెరిగేరా, దీనందుండే ధర్మ మెరిగేరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణము నుండి ఈరోజు మనము 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 258. క్రిందటి కందార్థములో ఈ గ్రంథమును భద్రపరుచుకొని ప్రయత్నము చేసి కష్టపడి చదువుకొనుము, ఎందుకంటే రతనమ్ముల హారము ఇది చక్కటి బ్రహ్మజ్ఞాన పండితులు గల సీమకు ఉనికి పట్టు. అంటే కంఠస్థముగా చదువుకొని ఎప్పుడూ కంఠసీమ యందు ఉంచుకొనుము అని భావము. దీనికి నేను బహు ప్రయత్నము చేసి తెచ్చి నీకు ఇచ్చుచున్నాను. మూర్ఖులు ఇవి రాళ్ళు రతనాలు కావు అంటారు, కానీ రసికులైన వారు వీనిని రత్నములుగానే గ్రహించెదరు. ఇక్కడ రసికులు అనగా ఈ గ్రంథ భావమును చక్కగా గ్రహించిన వారు, లేక రసస్వరూపమైన బ్రహ్మతత్వమును తెలిసిన వారు అని భావము. ఇక తదుపరి 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణము నుండి ఈరోజు మనము 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 258. ఈ పద్యము ద్వారా హితోపదేశమును తెలియచేస్తున్నారు. ఈ బోధను గురుముఖముగా పలుమార్లు విని మననము చేసుకొనుచు ఇతరులకు చెప్పుచుండుటచే బోధ యొక్క మర్మము మర్మ ధర్మములు తెలియబడునని
ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నారు. ఏమని అంటే, విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసున్. వినజెప్ప నేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మ మెరిగేరా. దీనందుండే ధర్మ మెరిగేరా. జనులే కొబ్బరికాయ తిన నేర్పు గలవారు. తిన నేర్చున కోతి తనక కాయబ్బిన మర్మ మెరిగేరా. దీనందుండే ధర్మ మెరిగేరా. శిష్య, ఆయన సద్గురుదేవ విననేర్చి చెప్పనేర్చిన. ఇక్కడ విననేర్చి చెప్పనేర్చిన అనగా వినుట యందు ఆ చెప్పుట యందు ప్రావీణ్యము కలిగి ఉండుట. మనుజులకే అనగానెవరు అంటే యోగ్యత కలిగిన వారికే దీనిలోని మర్మము తెలుసును. అట్లు యోగ్యత కలిగిన వారికే ఈ గ్రంథమందలి రహస్యము తెలుసుకొనగలరు. ఈ గ్రంథమందలి రహస్యమును తెలుసుకొనగలరు. వినజెప్ప నేరకుండిన మనుజులు అంటే వినుట యందు ఆ చెప్పుట యందు అట్టి నేర్పరితనము లేనివారు, ఈ రెండూ లేనటువంటి వారు, వినా చెప్ప ఈ రెండిటి యందు వినుట యందు చెప్పుట యందు అట్టి నేర్పరితనము లేనటువంటి వారు ఈ బోధలోని మర్మం ఎరిగేరా. ఆ పరిపూర్ణ భావమందలి రహస్యము గుర్తింపగలరా? ఒకవేళ గుర్తింపిన దీనందుండే ధర్మ మెరిగేరా. ఈ ధర్మము యొక్క గొప్పతనము, జీవన విధానము గుర్తింపగలరా అంటే గుర్తింపలేరు. ఎందుకంటే అచల బోధ నిరాధారమైన బోధాగుట వలన ఇందులో ఏ మహిమలు మహత్తులు గుర్తులు ఏమీ లేవు. కనుకనే అచల బోధ నిరాధారమైన బోధాగుట వలన ఈ బోధన గురించి పెద్దలు తెలుపుతున్న సమయంలో మనసును అటు ఇటు పోనివ్వక ఏకాగ్రతగా అంటే శ్రద్ధగా ఈ బోధ గురుముఖత చక్కగా వినుచు నేర్పు కలిగి ఉండవలేను. ఎందుకంటే ఇక్కడ మహిమలు మహత్తులు చిత్కలలు కానీ గుర్తులు కానీ ఏ గుర్తులు కనపడకుండా ఇది అచల బోధ కేవలం నిరాధారమైన బోధ వలన ఈ బోధన గురించి పెద్దలు తెలుపుతూ ఉన్నప్పుడు అట్టి సమయములో మనసును అటు ఇటు పోనివ్వక ఏకాగ్రతగా అంటే శ్రద్ధగా ఈ బోధ గురుముఖత చక్కగా వినుచు నేర్పు కలిగి ఉండవలే. అట్లు వినగలిగిన వారు మాత్రమే ఆ గురువు తెలిపే దానిని అర్థం చేసుకొని దానిని బాగుగా ఆలోచించి మరి ఒకరికి కూడా తెలిపేదానికి నేర్పరులై ఉందురు. ఈ విధముగా తిరిగి ఇతరులకు చెప్పుచుండినచో అంటే శ్రద్ధగా వినుచు మొదలు నువ్వు వినాలి. శ్రద్ధగా నువ్వు విని
ఆ నేర్పు కలిగి ఉంటే ఇతరులకు చెప్పగలవు. నీవే వినలేనప్పుడు ఇతరులకు ఎలా చెప్పగలవు? కనుక పెద్దలు చెబుతూ ఉన్నప్పుడు ముందు తెలుసుకుంటే తర్వాత వివరిస్తుంది. ముందు మొదట నువ్వు శ్రద్ధగా విని గ్రహించాలి. శ్రద్ధగా వినుచు వినిన దానిని కూడా మరవక మరి ఒకరికి చెప్పుతూ అటు సమర్థత ఎవరికి కలిగియుండునో వారే ఈ సాటి లేని పరిపూర్ణ బోధలో ఉన్న ధర్మ మర్మములు ఎరిగి సంతోషించగలరు. అట్టి వారికి ఈ బోధలోని రహస్యములు బాగుగా తెలియను. అట్లు కాకపోతే వినడానికి చెప్పడానికి చేతగాని మందమతులకు, అంటే సోమరిపోతులకు, వినడానికి చెప్పడానికి చేతగాని మందమతులకు ఒకవేళ వినినను ఇతరులకు చెప్పకపోయినచో ఇందులోని మర్మములు తెలియవు. ఒకవేళ మర్మములు తెలిసినా ఆచరణ విధానము తెలియదు. అంటే ఈ బోధలోని సూక్ష్మ వస్తు నిశ్చయము, ఈ బోధలోని సూక్ష్మ వస్తు నిశ్చయము తెలియబడదు. కనుకనే జనులే కొబ్బరికాయ తిన నేర్పు గలవారు. జనులే కొబ్బరికాయ తిన నేర్పు గలవారు. అంటే కొబ్బరికాయ అందలి భాగములు, వాటి విలువలు ఉపయోగించు విధానము జ్ఞానము ఎక్కువగా ప్రకాశించు మానవులకే సాధ్యమవుతుంది. తిననేర్చున కోతి తనకాకాయబ్బీన. కొబ్బరికాయ కోతికి లభించిన ఎడల దాన్ని సమగ్రంగా అనుభవించు విధానము దానికి తెలియదు. మానవుడు మాత్రమే దానిని ఎలా వినియోగించుకోవాలో పూర్తిగా తెలుసుకోగలరు. ఉపయోగించు విధానము జ్ఞానము ఎక్కువగా ప్రకాశించు మానవులకే సాధ్యమవుతుంది. గాని ఆ కోతికి లభించిన ఎడల దానిని సద్వినియోగము చేసుకోలేదు. ఎట్లనినా నేర్పుగల మనుజులైన వారే ఆ కొబ్బరికాయను భద్రతగా తినుటకు నేర్పరులై ఉందురు. అటుగాక కొబ్బరికాయ కోతి చేతికి చిక్కిన ఎడల ఆ కాయ తినుటకు అలవిగాక ఆ చిన్న భిన్నము చేసినట్లు అట్లు ఈ బోధను కూడా అల్పమతులు అధర్మ మర్మములు తెలియక చిన్న భిన్నములు చేయుచుందురు. ఎందుకంటే ఈ జనన మరణ రహిత విధానమునకు పరిపూర్ణ బోధ ఉన్నతమైన మార్గముగా సూచింపబడుచున్నది. బోధ అనగా మెలకువ అని అర్థము. ఆ కళ యందు ఉండి ఆ కళ దృశ్యములతో కలవరించు వానిని ఆ మెలకువలో గలవాడు తట్టి లేపినచో మెలకువ స్థితి చెందును. అప్పుడు ఆ మెలకువ స్థితి చెంది ఆ కళ యందలి ఆ దృశ్యములు నిజము కాదని, ఇదంతయు కూడా భ్రాంతిజన్యములని ఎట్లు దృఢపరుచుకోగలుగునో ఆ విధంగానే ఇదంతయు కేవలము బోధ చేతనే భ్రాంతిరహిత విధానమును పెంపొందించుకొనుటను సద్యోముక్తి అని చెప్పబడుచున్నది. అందుచేత వినడమే తరించడము. కనుక మనకు సభా విజ్ఞాపనలో మొట్టమొదటనే
మొదటి కందార్థములోనే అప్పుడే వారు ఎప్పుడు కంటే అని అక్కడ కూడా తెలిపారు. కనుక మనసును ఏకాగ్రత చేసినా గాని ఆ విన్న విషయము అనుభూతము కాదు. ఎలా అంటే ఇక్కడ ప్రాథమిక దశ అని, మాధ్యమిక దశ అని, ఉన్నత దశల్లో ఉన్న జ్ఞానము విస్తరింపజేసి ఆ వస్తునిచ్చే జ్ఞానము ద్వారా శబ్దము ఆ శబ్దార్థమును వెంటనే గుర్తించగలిగేలా చేయుట, అదే ఆ బోధనా విధానమందలి ప్రత్యేక లక్షణము. కనుకనే విన్నది గుర్తించి గుర్తించిన దానిని వెంటనే చెప్పగలుగుట అన్నది అనుభవనీయం. ఎలాగంటే అనగనగరాగం అతి శయిల్లుచునుండు అన్నట్లుగా విన్నది గుర్తించి గుర్తించిన దానిని వెంటనే చెప్పగలుగుట అన్నది అనుభవనీయం. ఆ చెప్పగా ఆ బోధయందు గట్టిదనము కలిగి ఆ సందేహ నివృత్తి కలిగించుకున్నట్లు ఆరూఢపరుచుకొనుటలో ఆ స్థితి యందు సహజత్వము కలిగి ఉన్నది. కనుక విన్నది విన్నట్లుగా చెప్పగలుగుతూ గుర్తించిన దానిని తన భావనలో మొట్టమొదట స్థిరపరుచుకొని తాను లేకపోవు విధానమునందు ఆ సహజత్వము కలిగి అందుకు తగిన విధముగా నడుపగలుగు నేర్పరితనము కూడా సహజముగా సిద్ధించును. ఇదంతయు ఎలా అంటే గురువు అనుగ్రహము ద్వారా ఆ వస్తునిచ్చే ప్రబోధమునందు మాత్రమే కలుగగలదు. తన తెలివితోటలతో మర్మమును గ్రహింపగలగవచ్చును గాని ధర్మమనున్నది జీవన విధానమునందు మాత్రము సిద్ధింపగలదు. కనుకనే ఈ కందార్థములో ఉదాహరణగా కొబ్బరికాయను అంటే నారికేలమును ప్రమాణముగా తీసుకొని ఆ ప్రాజ్ఞవంతుడైన మనిషికి ఆ కాయ లభించినప్పుడు అందులో కొబ్బరికాయలో ఉన్నటువంటి ప్రతి భాగమును తన తెలివి తేటల చేత ఉపయోగపడులాగున మలుచుకొనును. ఎందుకు అంటే కొబ్బరికాయ అందులో ఆ కాయ అయిన తర్వాత పీచైన తర్వాత కొబ్బరి అయిన తర్వాత ఫలమైన తర్వాత అందరి నీరు, వేటికవి వేరువేరుగా ఉపయోగపడేలాగున చేసుకొనును. అదే కాయ చిన్న మనస్సు కలిగిన కోతికి లభించినప్పుడు అది ఏ విధంగా ఉపయోగించుకుంటుంది? అన్ని ఫలముల వలె దానిని కూడా నోటితో కొరికి ఫలమును ఆస్వాదించలేక విడిచిపెడుతుంది. అట్లు అందుచేత మర్మము ధర్మము రెండు కలిపి ఆ గురు వాక్యానుసారముగా పాటించి పోషించగలిగినప్పుడే ఈ గ్రంథమందలి రహస్యమును దృఢపడగలదని మనకు ఈ కందార్థము ద్వారా తెలియచేస్తున్నారు. ఎందుకు ఇంతగా తెలియచేస్తున్నారు అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మమందు ఏ శక్తి కానీ మహత్తులు కానీ మహిమలు కానీ ఏవి లేదు గనక మానవునికి ముఖ్యంగా ఇక్కడ త్రికరణ శక్తులు గలవు. ఆ త్రికరణ శక్తులు అనగానే ఏంటి అంటే ఒకటి శరీర శక్తి, రెండు మనశ్శక్తి, మరి అంటే మానసిక శక్తి లేక వాక్ శక్తి. ఇట్లు మూడు శక్తులు, ఒకటి శరీర శక్తి, ఒకటి మానసిక శక్తి లేక వాక్ శక్తి. ఈ శరీర శక్తి లేనంత మాత్రమున మానవుడు శక్తిమంతుడు కాదు. ఆ శరీర శక్తి భౌతికమైన క్రియలకు మాత్రమే సహాయం చేయగలదు. ఎందుకు అంటే మానసిక శక్తి లేకుంటే గురుబోధను గ్రాహ్యమునర్చుకొనలేడు. కనుకనే మనన నిధి ధ్యాస చేయలేడు.
బోధను ఆరుడపరుచుకొనలేడు, ఏకాగ్రతను కుదరదు. మనోధారుఢ్యము లేనిచో సచ్చీల ఫలము అలవర్చుకొనలేడు, హంతకరణ శుద్ధి గావించుకొనలేడు. ఇక హంతకరణ శుద్ధి గావించుకోలేని వాడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు. ఉన్నది ఉన్నట్లుగాను లేనిది లేనట్లుగాను ఆరుడ జ్ఞానము సాధించలేడు. కనుకనే చక్కగా శ్రవణము చెయ్యలేడు, వినలేడు, విననేర్చిన గాని సిద్ధించదు. కనుకనే కృష్ణదేశికేంద్రుల వారు విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మం తెలియున్ అంటూ అస్వయం తీర్థ పరాంతరాయతి అన్న విధముగా ఇతరులను నీవు తరింపనిదే ఇతరులను తరింప చెయ్యలేవు. ఇతరులను తరింపజేయక గురు రుణము తీర్చుకొనలేడు. కనుక ఈ త్రివిధ శక్తులు లేనివారు పరిపూర్ణ బోధను గ్రహించుటకు అర్హులు కారు. ఏది కారణమందు లేకుంటే కార్యోత్పత్తి కాజాలదో అదే శక్తి. కనుక పరబ్రహ్మమందు కూడా ఇట్టి శక్తి గలదు గాని పరబ్రహ్మము శక్తికి ఉనికి లేదు. శక్తియే జగత్తునకు కారణం అన్నారు. చివరకు బ్రహ్మమే సృష్టికి కారణమని అంగీకరించినారు. ఎందుకు అంటే బ్రహ్మ చైతన్యం ఆశ్రిత మాయా చైతన్యమును విడిచి ఉండదు గనక. మాయా చైతన్యమును విడిచి ఉండదు గనక చైతన్యమునకే శక్తి అనియు చేతన శక్తి అనియు పేర్లు. అవి బ్రహ్మమునందు బీజ రూపముగా అణిగిమణిగి ఉన్న అవే సత్వరజస్తమో గుణములు మూడు కలిసి ఆ త్రిగుణాత్మకమగు మూలమాయగానున్నది కదా. అదే సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఆ సత్వగుణం అంటే ఏంటి అంటే శుద్ధమాయ, మహత్తు జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తినని పిలువబడును. మరి రజోగుణము మిశ్రమమాయ, అది మహదహంకారము, ఇచ్ఛాశక్తి అనబడును. అట్లనే తమోగుణము మలినమాయ, ఆ పంచ తన్మాత్రలు ఆవరణ శక్తి లేక ద్రవ్యశక్తి అనబడుతుంది. ఆ గుణత్రయ పద్ధతిగా కాక ఆ శక్తి బాగటముగా రెండు ప్రధాన శక్తులుగా చెప్పవచ్చును. ఒకటి చేతన శక్తి, జీవశక్తి లేక పురుష శక్తి, ఇది పరాప్రకృతి అనబడును. ఆ తెలివి రూపమగు చిచ్చక్తి, అందుచేతనే అచేతన శక్తి అనగా జడాశక్తి, ఆ ప్రకృతి శక్తి అని రెండవది. ఇది అపరాప్రకృతి రూపముగానున్నది. ఇదే విస్మృతి రూపముగా ఆవరణ శక్తి. ఈ చేతన శక్తి ప్రాణుల యందుండును. కనుకనే ఆ చేతన శక్తి భౌతిక పదార్థములందున గలవు. మరి ఆ చేతన శక్తికి అగ్ని యొక్క దహన శక్తియు, వాయువు యొక్క చలన శక్తియు, ఇవి రెండు ఉదాహరణలు. కనుకనే పరమాణువుల యందు ఉన్నది అచేతనమగు చలన శక్తియే. ఆ శక్తి యొక్క అచల రూపము పురుషుడనియు, చలన రూపము మాయ అనియు లేక ప్రకృతి అనియు, పురుష ప్రకృతులు రెండు తన యందే గర్భీకృతమై ఉన్నందువలన అదే బ్రహ్మము. ఇట్టి శక్తి రూపమును ఆ బ్రహ్మమును అనుసరించుకుని ఉన్నది. మరి పరిపూర్ణ పరబ్రహ్మమునందు ఇవి ఏవి లేవు. ఆ ఏ శక్తి లేనిదని నిశ్చయం. కనుకనే చక్కగా విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసు అంటే ఇంత గొప్పగా కృష్ణదేశికేంద్రుల వారు ఈ కందార్థాన్ని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ
జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.